అది. హాయ్ హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు డెమోలో చూస్తున్న వీడియోని మనం ఎలా చేయబోతున్నామని అంతగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. దీనికన్నా XML ఫైలు మీకు ప్రీసెట్ లింకు అన్నీ పంపిస్తాను. చూసి దాని గురించి మన వెబ్సైట్ నుంచి ఎత్తి వాడుకోండి ఫ్రెండ్స్. ఇది ఈజీగానే చేసుకోవచ్చు. ఏమీ లేదు, జస్ట్ ఇమేజ్ చేంజ్ చేసేలాగానే ఉంటుంది. మీకు ఎలా ఇమేజ్ చేంజ్ చేయాలని నేను చెప్తా చూడండి. ఎలా గ్రూప్స్ వాడాలి నేను చెప్తా చూడండి. ఫ్రెండ్స్, ఇప్పుడు ఎలా వాడాలని మీకు చెప్తా చూడండి. ఈజీ రీప్లేస్మెంట్ చేసుకోవచ్చు. ఏదైనా ఒక ఇమేజ్ దగ్గర వచ్చేయండి. ఈ ఇమేజ్ క్లిక్ చేసి కలర్ అండ్ ఫీల్డ్లో పోయి మీరు లాస్ట్ ఆప్షన్ ఇది ఉంది చూడండి, స్టార్ మరి ఉండే ఈ సింబల్ని ఇది క్లిక్ చేసుకొని దీంట్లోనే ఉంటుంది. దీంట్లో ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇమేజెస్ ఏమైనా ఇది ఉంటో అది ప్లస్ ఐకాన్ ఇచ్చుకునే పైన ఇది క్లిక్ చేసి ఏ ఇమేజ్ కావాలో సెలెక్ట్ చేసుకుని ప్లస్ ఐకాన్ ఇస్తే మారిపోద్ది. ఇది ఇవ్వాలి. దాని తర్వాత ఇంటనే సింపుల్గా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ వచ్చి ఇది ఈజీ అంటే మార్చాలని చెప్తా చూడండి. ముందు బ్యాక్గ్రౌండ్ మీరు ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ పెట్టవచ్చు, యూట్యూబ్ ప్రొఫైల్ పెట్టవచ్చు. మీరు దీంట్లో 1K 2K తీసారు మీ దాన్ని పట్టుకోవచ్చు. మీ ఇష్టం, మీ ఏం బరీ చేసుకోదు. బట్టి రీప్లేస్మెంట్ ఈజీగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇలాగైపోయి మీరు ఈజీగానే చేసుకోవచ్చు. మీకు ఏది కావాలో మీరు ఇచ్చి మార్చుకోవచ్చు, ఈజీగానే చేంజ్ చేసుకోవచ్చు. ఇది వచ్చి డిపి పిక్ ఉండే ఇది క్లిక్ చేసి డిపిని కూడా మార్చుకోవచ్చు. మీరు ఇలాగనే మీకు కావాలనే డిపిని మీరే మీ ప్రొఫైల్ ఏం డిపి ఉంటుందో ఆ డిపి మీరు మార్చుకోవచ్చు. సింపుల్ అయిపోద్ది. ఇప్పుడు దీని వెనకాల బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్ సర్కిల్ ఉన్నాయి కదా, దాని కలర్ కూడా ఈజీ చేంజ్ చేయవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ కింద వచ్చారంటే స్పెట్టర్స్ అని ఒకటి ఉంటుంది చూడండి. స్పెట్టర్స్ అని ఒకటి ఫస్ట్ మీకు ఏ కలర్ కావాలంటే కూడా మార్చుకోవచ్చు. ఏ కలర్ మీకు నచ్చినట్టు కలర్ మీరు మార్చుకోవచ్చు ఫ్రెండ్స్. నాకేమో ఏదో ఈ కలర్ నచ్చాయి, సో నా ఛానల్కి ఇది బాగా యూనిక్గా ఉన్నాయని పెట్టాను. నెక్స్ట్ ఐడి పేజ్ ఈ లేయర్కి వస్తే పైన మీ ప్రొఫైల్ పేజ్ పెట్టాలి ఫ్రెండ్స్. మళ్ళీ మీరు ప్రొఫైల్ పేజ్ మార్చవలసి ఉంటే అది కూడా ఇట్లాగని ఈజీగా మీరు మార్చుకోవచ్చు. ఏది పడితే ఇది ప్లస్ ఐకాన్ నాపక ఇచ్చి మరిపోద్ది. దాని తర్వాత చూసారంటే దీని వెనకాల ఇంకో స్క్రీన్ షాట్ ఉంటుంది. ఈ పేజ్ ఎఫెక్ట్ పైన పోయి దీని కింద ఇంకో పేజ్ ఉంటుంది. ఇక్కడ మీరు పోయి వచ్చి మీ రీల్స్ ఏది చాలా పోయిందో, ఆ వ్యూస్ అన్నీ పోయిందో ఆ ఫోటోని పట్టుకోవచ్చు. అది ఇలా ఈజీగా చేంజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో అంతనే ఫ్రెండ్స్, మీరు ఈజీ అయిపోతే అంతే. మీరు జస్ట్ ఇక్కడ ఈ సింపుల్ ఐకాన్ క్లిక్ చేసి సేవ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈజీ అని సేవ్ చేసుకోవచ్చు. దీన్ని సేవ్ అయిపోతుంది. జై హింద్. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే మీరు అడగవచ్చు సరే నా కామెంట్లో. జై హింద్.